రామ్ రామ్ అందరికీ ఎట్లురు అందరూ ఎట్లా నడుస్తున్నాయి తయారీలు మరి ఎగ్జాక్ట్గా 32 డేస్ అయితే ఉన్నాయన్నమాట మన బక్పా ఆగమన్కి. ఇప్పుడు వచ్చేసి మనం ధూల్పేట వచ్చేసినాం సుందర కళాకార్కి. డేట్ వచ్చేసి ఈరోజు 25 జూలై. టైం వచ్చేసి 8:30 అవుతుంది. జబర్దస్త్ వర్షం కూడా పడుతుంది బయట. చూడొచ్చు మన మెయిన్ అట్రాక్షన్ అనమాట సుందర కళాకార్ షెడ్లా మన బడా గణపయ్య. సో మీరు చూడొచ్చు మన గణేష్ మహారాజ్ తొండం పైన వర్క్ చూడండి, మన దత్తాత్రేయ స్వామి అండ్ కళ్ళు చూడండి, జబర్దస్త్ ఫినిషింగ్ అయితే ఇచ్చిండు. అదొక మోడల్ అనమాట. ఇదొక మోడల్. ఈ విగ్రహం వచ్చేసి కంప్లీట్గా విగ్రహంలో మన భయ్య అయితే అన్ని దేవతలు చూపెట్టినమాట దేవుళ్ళని. అండ్ తొండం పైన చూడొచ్చు మన జగన్నాథ్ స్వామి, మన శివ భగవాన్, అండ్ మన బుజ్జ పైన మన బజరంగ్ బలి, అండ్ మన గణేష్ మహారాజ్ రైట్ హ్యాండ్ పైన దుర్గామాత. స్నేక్స్ కూడా చూడొచ్చు, రియల్గా ఉన్నట్టుంది స్నేక్స్. చాలా వరకు అయితే చాలా ఉంది దీంట్లో, మస్తు అనిపించింది గణేష్ అయితే. ఇది థర్డ్ మోడల్ అనమాట. సో ఈ మోడల్లో వచ్చేసి బ్యాక్గ్రౌండ్లో కంప్లీట్గా లెఫ్ట్ అండ్ రైట్ సైడ్కి మన హార్సెస్ ఉన్నాయన్నమాట. అండ్ పైన మనకి 2 అమ్మవారి కళ్ళు అండ్ సూర్య భగవాన్ కూర్చున్నట్టు ఇచ్చిండు కిరీటం పైన. అండ్ మస్తు ఉంది ఈ గణేష్ కూడా. తొండం పైన వర్క్ కూడా కుందన్ వర్క్ కూడా జబర్దస్తుంది. అండ్ పంచ వచ్చేసి డార్క్ పింక్ కలర్ అనమాట. సూపర్ అనిపించింది. ఇక్కడ వినాయకులు అయితే భయ్య అయితే వినాయకులు తయారు చేసిండు, కానీ ధూల్పేట గణేష్ అంటే ధూల్పేట గణేష్లే భయ్యా, జబర్దస్త్ ఉంటాయి ధూల్పేట గణేష్లు సుందర కళాకార్ దగ్గర. అండ్ ఇది ఇంకొక విగ్రహం అనమాట. మీకు లెఫ్ట్ అండ్ రైట్ సైడ్కి మన ఫిషెస్ వచ్చినాయి చూడొచ్చు మీరు. తొండం పైన వర్క్ అండ్ ఐస్ చూడండి, అండ్ బొట్టు చూడండి. మనకి ఆ బొట్టు వచ్చేసి మనకి తిరుమల తిరుపతి మన బాలాజీ స్వామి ఎలా అయితే ఉన్నాడో అలానే ఉందన్నమాట బొట్టు. అండ్ ఇక్కడ చూడొచ్చు బ్యాక్గ్రౌండ్లో మనకు విఠల్ భగవాన్ కూడా ఇచ్చిండనమాట రైట్ సైడ్కి. అండ్ చూడండి పంచ వచ్చేసి కంప్లీట్గా ఎల్లో కలర్ పంచ అనమాట. సో చూడొచ్చు, ఇంకా నేను జూమ్ చేస్తున్నా, సో మీరు జబర్దస్త్ మీరు చూడొచ్చు అనమాట క్లారిటీ తోటి. ఐస్ చూడండి మస్తు అనిపించింది. సో ఇది ఇంకొక మోడల్, మన రాజా టైప్లో కూర్చున్నాడు గణేష్ చూడు. కొంచెం ముంబై టైప్లో ట్రై చేసిండు భయ్య అయితే. అండ్ చూడొచ్చు మీరు రైట్ హ్యాండ్లో చాకు పట్టుకొని ఉన్నాడు గణేష్ మహారాజ్. అండ్ తొండం పైన కంప్లీట్గా వర్క్ చూడండి, అండ్ బొట్టు చూడండి. ఆ సిట్టింగ్ పొజిషన్లో ఉండనమాట మన భగవాన్ అయితే బప్ప. అండ్ క్లోత్స్ కూడా మీరు చూడొచ్చు మన కంప్లీట్గా రాజా టైప్లో అనమాట. ఇది ఇంకొక మోడల్. అండ్ ఇది ఇంకొక మోడల్ అనమాట, సేమ్ మన ముంబై టైప్లోనే తయారు చేసిండు. అండ్ రైట్కి 4 హ్యాండ్స్, రైట్ సైడ్ 4 హ్యాండ్స్, లెఫ్ట్ సైడ్కి 4 హ్యాండ్స్ ఉన్నాయి. ఈ విగ్రహం కూడా చూడొచ్చు. పైన బ్యాక్గ్రౌండ్లో చూడండి మనకి శేషనాగ్ అయితే వచ్చిందనమాట. అండ్ కంప్లీట్గా ఐస్ కూడా చూడండి, ఐస్ అయితే మస్తు అనిపించినాయి. అండ్ బొట్టు చూడండి మన బాలాజీ టైప్లో బొట్టు పెట్టిండనమాట భయ్య అయితే. అండ్ వర్క్ కూడా చూడొచ్చు. కండు వచ్చేసి కంప్లీట్ రెడ్ కలర్ అనమాట. అండ్ పంచా వచ్చేసి కంప్లీట్ ఎల్లో కలరు. సిట్టింగ్ పొజిషన్లో కూర్చొని ఉండనమాట గణేష్ మహారాజ్ అయితే. ఇది ఇంకొక మోడల్ అనమాట భయ్య దగ్గర. ఆ లెఫ్ట్ సైడ్కి మన గణేష్ మహారాజ్ అయితే గద పట్టుకున్నాడు. అండ్ మన రామ్ భగవాన్ అనమాట బ్యాక్గ్రౌండ్లో లెఫ్ట్ సైడ్కి చూడొచ్చు మన రామ్ భగవాన్. చూడొచ్చు వర్షం పడుతుంది రామ్ భగవాన్. అండ్ జబర్దస్త్ ఉందన్నమాట ఈ విగ్రహం కూడా. ఐస్ చూడండి, అండ్ తొండం పైన వర్క్ చూడండి, అండ్ రైట్ సైడ్కి మన పికాక్ అనమాట. అండ్ మీరు చూడొచ్చు పంచా కలర్ ఎల్లో కలర్ అనమాట, పంచా కలరు. సో సూపర్ ఉంది ఈ విగ్రహం కూడా. ఆల్రెడీ బుకింగ్ కూడా స్టార్ట్ అయిపోయినా అనమాట భయ్య దగ్గర. సో ఇది కూడా అదే మోడల్, సేమ్ మోడల్, కానీ కలరింగ్ అయితే డిఫరెంట్ అనమాట. సో కలర్ అయితే డిఫరెంట్ ఇచ్చిండు. చూడొచ్చు మనకి రామ్ భగవాన్ వెనకల నెమలీలు. అండ్ కంప్లీట్గా కలరింగ్ అయితే డిఫరెంట్ అంటే డిఫరెంట్ ఉంది కలరింగ్. చూడొచ్చు మీరు గదా కలరింగ్ వచ్చేసి, అండ్ పంచా కలర్ వచ్చేసి లైట్ బ్లూ కలర్ అనమాట. పికాక్ కలర్ కూడా చాలా డిఫరెంట్ ఉంది. సో ఇది వచ్చేసి అక్కడనే అనమాట పక్కన షెడ్లో లక్ష్మీ సింగ్ కళాకార్ అని. సో ఎవ్రీ టైం మన భయ్య చాలా ఫేమస్ విగ్రహాలు అయితే తయారు చేస్తాడు, అన్ని బొజ్జ కనిపించాలి అనమాట. చూడొచ్చు వర్క్ మన భయ్య దగ్గర చాలా జబర్దస్త్ వర్క్ ఉంటుంది. కంప్లీట్గా మన పగడి గణేష్ అనమాట బొజ్జ కనిపయ్య చూడండి. అండ్ ఈ విగ్రహం చూడండి రైట్ అండ్ లెఫ్ట్ సైడ్కి మనకు మూషక్ రాజు, అండ్ పంచ వచ్చేసి ఎల్లో కలర్ అనమాట. అండ్ మీరు చూడొచ్చు పగడి గణేష్, ఈ గణేష్ కూడా. ఐస్ అయితే నేను చూసి ఫిదా అయిపోయినా భయ గణేషుని ముఖం చూసి, ఆ గణేష్ ముఖంలో కళ చూసి. అబ్బా బాబా ఏముంది భయ కళ అయితే.
సో ఈ విగ్రహం వచ్చేసి కంప్లీట్ 14 ఫీట్స్ ఉంది. సో విగ్రహం 1,40,000 అంట, తక్కువ కూడా చేస్తారంట. సో ఈ విగ్రహం కూడా జబర్దస్త్ ఉందన్నమాట. ఈ విగ్రహం వచ్చేసి 12 ఫీట్స్ అయితే ఉంటుంది విగ్రహము. చూడొచ్చు మన బొజ్జ గణపయ్య. సో మస్తు ఉంది ఈ విగ్రహం కూడా. ఎవరికైనా బొజ్జ గణపయ్యలు కావాలంటే ఇక్కడికి